వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్. నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సందర్భంగా 33వ డివిజన్ నల్గొండ పబ్లిక్ స్కూల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో రాష్ట్ర రోడ్లు, భవనాలు మరియు సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు వజ్రాయుధం లాంటిదని, ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును విధిగా వినియోగించుకోవాలని పేర్కొన్నారు. రాష్ట్రంలో మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ లో అన్ని డివిజన్లో విజయం సాధిస్తామని, అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలే కాకుండా నల్గొండ కార్పొరేషన్ ను మోడల్ సిటీగా అభివృద్ధి చేస్తామని ఆయన అన్నారు. అసెంబ్లీలో ఆర్డినెన్స్ పాస్ చేయించి గ్రేటర్ నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ గా ఏర్పడి తొలి ఎన్నికల్లో నేను వేయడం జరిగింది. ఇప్పుడే మున్సిపాలిటీ అంటే ఒక చిన్న నగరం అంటారు, కార్పొరేషన్ అంటే మహానగరం అంటారు. సో నా ఐడియాలంతా కూడా 5 పర్యాయాలు ఆంధ్రప్రదేశ్ ప్రజల, జిల్లా ప్రజల రుణం తీసుకోవడానికి పట్టణాన్ని ఒక న్యూ స్మార్ట్ సిటీగా నా ఆలోచనలు చాలా వేరే విధంగా ఉన్నాయి. టోటల్ రోడ్స్ ని ఒక నీట్ రోడ్స్ గా, క్లీన్నెస్ లో గానీ, గ్రీనరీలో గానీ, స్లమ్లలో ఉండే పేదవాళ్లకు దేవరకొండ రోడ్లో 4000 ఇండ్లు, నార్కట్పల్లి రోడ్లో 4000 ఇండ్లు కట్టిస్తానికి 100 ఎకరాల స్థలాన్ని కూడా సేకరించడం జరిగింది. 3 మాసాల్లోనే ప్లానింగ్ ఇవన్నీ ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరికి 72 గజాలలో ఫ్రీగా స్థలం ఇస్తూ 5 లక్షల ఇంధనం కూడా చేసుకోవడం జరిగింది. ఇంకా 650-700 కోట్ల చిల్లర రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ నిధులతోని ప్రతి 12 ఓవర్ హెడ్ ట్యాంక్స్ అంటే 10 లక్షల లీటర్లు, 15 లక్షల లీటర్ల కెపాసిటీ బహుశా ఏ టౌన్ లో ఉన్నాం. వరంగల్ లాంటి, హైదరాబాద్ వరంగల్ లాంటి పెద్ద టౌన్ లో కూడా అలాంటి వాటర్ ట్యాంక్ ఫెసిలిటీస్ లేదు. 24/7 ఇచ్చే పైలట్ ప్రాజెక్ట్ కూడా మొన్ననే శంకుస్థాపన చేసినాం. గవర్నమెంట్ స్కూల్ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకొచ్చి పేదవాళ్ళందరికీ కూడా, ఇవాళ పేదవాళ్ళు కూడా పిల్లలు, నా పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదువుకుంటే పెద్దోళ్ళు అవుతారు అని చెప్పి వాళ్ళకి మంచి ఆట వస్తువులతో పాటు, పెయింటింగ్స్ తో పాటు చిన్నపిల్లలకు స్టార్ట్ చేసిన వర్క్. సో మీరే చూస్తారు ఏం డెవలప్ చేయబోతున్నానో. మాన్యంచెలకలో గతంలో హై స్కూల్ కడితే ఇప్పుడు ప్రైమరీ స్కూల్ ₹1 కోటి నా ఎమ్మెల్యే SDF నిధులకెళ్ళి ఇచ్చి ఉర్దూ మీడియం స్కూల్ కట్టిస్తున్నాం. ఇలా గ్రంథాలయ చైర్మన్ గా హఫీజ్ ఖాన్ గారు ఇలా మోడర్న్ గ్రంథాలయం కట్టాలి, అలా హిందీ, ఇంగ్లీష్, ఉర్దూ మీడియం, తెలుగు మీడియం పుస్తకాలు అన్ని కూడా పెట్టాలి. A to Z పుస్తకాలు పెట్టడానికి టౌన్ హాల్లో ఆ బిల్డింగ్ తో పాటు 10 కోట్ల రూపాయలతోని ఒక మోడర్న్ షాదీఖానా, ఏ పేదవాడు కానీ తక్కువ ఖర్చుతో పెళ్లి చేసుకునే విధంగా షాదీఖానా కూడా 2 months లో ప్లానింగ్ టెండర్ స్టేజ్ లో ఉన్నది. అది కూడా కట్టబోతున్నాను. ఈరోజు ఒకటే నా కోరిక ఏంటంటే, హిందూ, ముస్లిం, క్రైస్తవులు అనే భేదాలు లేకుండా 30 ఏళ్లుగా చిన్న ఇష్యూ లేకుండా టౌన్ లో ఎమ్మెల్యేగా, మినిస్టర్ గా ఏ హోదాలో ఉన్నా, ఎంత పవర్ఫుల్ గా ఉన్నా, ఒక పీస్ మెయింటైన్ చేసిన, ఒక కమ్యూనల్ వయలెన్స్ లేకుండా చేసిన